దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. హల్లెలూయా. ప్రియులారా, మనందరికీ తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు వారు శుక్రవారం రోజున సమాధి చేయబడిన తర్వాత మరి మూడో దినం తిరిగి లేస్తాడనే ప్రవచన లేఖన ప్రకారము ఆదివారమున ఆయన సమాధిని చూడడానికి మరియ వెళ్ళింది. వాస్తవానికి సమాధిలో ఉన్న యేసు ప్రభుని చూడడానికే మరియ వెళ్ళింది. కానీ అక్కడ యేసు క్రీస్తు ప్రభువారి శరీరం అక్కడ లేకపోయేసరికి ఆమె ఆశ్చర్యపడి శిష్యుల వద్దకు వెళ్ళి చెప్తూ ఉన్నది. ఆ తర్వాత మనందరికీ తెలుసు, యేసు ప్రభువారు మరియకు కనబడి మరియా అని పిలవడము, ఆ తర్వాత ఆమెకు ప్రత్యక్షమై చక్కగా పునరుత్థానము గురించి మొట్టమొదటిగా చెప్పింది మరియతోనే అని మనకు వాక్యాలు తెలుసు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు సమాధి గెలిచి లేచినాడు, పునరుత్థాన మహిమతో ఆయన ఉన్నాడు. ఎందుకొరకు? మరి ఈ లోకంలో అనేక మంది స్వామీజీలు, బాబాజీలు వారు అవతార పురుషులుగా పేరుగాంచిన వారు వారి మహిమనే చూయిస్తూ ఉంటారు. కానీ ప్రభువు మనకు మహిమనివ్వడానికి ఆయన మహిమ పొందుకున్నాడన్న మాటని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాక్యము ద్వారా ఆ వాక్యానికి మనకి ఎలాంటి బంధం ఉన్నదో మనం గ్రహించాలి. చూడండి, మీరు 16వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు మరియతో చెప్తున్న మాట 16వ వచనాన్ని జ్ఞాపకం చేస్తుంది. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి. ప్రైజ్ ద లార్డ్. మహిమతో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఇది. మరియతో చెప్తున్న మాట, నా సహోదరుల యొద్దకు వెళ్ళి. ప్రియులారా, తల్లి గర్భము ద్వారా మనం ఎలాగ ఈ లోకంలో జన్మ పొందామో ఆయన కూడా అలాగే ఈ లోకంలో జన్మ పొంది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 12-14 వచనంలో సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయన మాట అక్కడ మనం చూస్తాం. ఆయన మన కొరకు ఆ యొక్క మానవ రూపములో రావాల్సి వచ్చింది. ఈ మాటను నువ్వు కనెక్ట్ చేసుకోవాలి. యేసుప్రభు లేచాడు, ఆయన లేచాడు. ఎందుకు లేచాడు? ఆయన నీకు మహిమనివ్వడానికి, నిన్ను మరణము నుండి లేపి పునరుత్థాన బలం ఇవ్వడానికి ఆయన లేచినాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మరియతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నా సహోదరుల యొద్దకు వెళ్ళి చెప్పు మరియా అంటూ ఉన్నారు. మహిమతో ఉన్న యేసు ప్రభువారు చెప్తున్నారు, శిష్యులను ఏమని పిలుస్తున్నారు? నా సహోదరుల యొద్దకి. ప్రియులారా, మనము ఇంతకు ముందు గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిచర్య ప్రారంభమైన దినాల్లో ఆయన శిష్యులను ఎన్నుకున్నప్పుడు వారు శిష్యులు అని పిలువబడ్డారు. ఇంకొంచెం కాలం తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు, యజమానునికి దాసునికి ఉన్న ఎడబాటుగా ఉన్నది, మిమ్మల్ని నేను శిష్యులని పిలవక స్నేహితులను పిలుస్తానని చెప్పినాడు. ఎప్పుడంటే మరణము గెలవకముందు, ఆయన శిలువకు ఎక్కకముందు 3.5 సంవత్సరాలు ఈ లోకములో పరిచర్య చేస్తున్నప్పుడు శిష్యులని పిలిచాడు వాళ్ళని. తర్వాత స్నేహితులని దగ్గరగా మాట్లాడుకొని వివరించి చెప్పారు. పేతురు, యాకోబు, యోహానికి వివరించి చెప్పినట్టు చూస్తున్నాం. కానీ ఇప్పుడు మరణము గెలచి సమాధి ఓడించి సమాధిని మరణమును గెలచిన మృత్యుంజయుడైన పునరుత్థానుడైన యేసయ్య చెప్తున్నాడు, నా సహోదరుల యొద్దకు వెళ్ళి ఈ మాట చెప్పు మరియా అని చెప్తున్నాడు. చూద్దాం, యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనం. ప్రతి వాక్యం నువ్వు కనెక్ట్ చేసుకోవాలి.
హల్లెలూయా. 16వ వచనం. ఆ 16వ వచనంలో తర్వాత యేసు ఆమెతో 17వ వచనం చదువుతున్నా. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి అని నా సహోదరులకు వెళ్ళి చెప్పు మరియా అన్నారు. పిల్లరా, గమనించారా? తండ్రితో సమాధాన పరిచిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన సమాధాన కారకుడై ఉన్నాడు. మనకు తండ్రితో సమాధానం ఇవ్వడానికి ఆయన పునరుత్థానుడై ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. మరణం ఓడిపోయింది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో విజయమందు మరణము మృంగివేయబడునన్న లేఖనము నెరవేరునట్లు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. మీరు అపరాధముల చేతను, ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. డెత్ ఓడిపోయింది. నీ డెత్ ఓడిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరణ భయము ఉండకూడదు ఏ మనిషికి కూడా. నీ మరణం ఓడిపోయింది. యేసు ఓడించి అంత మాత్రమే కాదు, నీకు జయమిచ్చి మృత్యుంజయుడుగా ఆయన తిరిగి లేచిన యేసయ్య, పునరుత్థానుడైన యేసయ్య చెప్తున్నాడు, నీవు కూడా నా సహోదరుడవు. తండ్రితో నేను సమాధాన పరిచాను. దత్తపుత్రులు మీరు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. మనము తండ్రితో దత్తపుత్రులమై ఉన్నాం. నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి కుమ్మరించెను. పిల్లరా, ఇలాంటి వాక్యాలు మనం చదువుకొని బలం పొందుకోవాలి అంత్య దినాల్లో. పిల్లరా, హెబ్రీ పత్రిక అదే 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. ఎవని నిమిత్తమును సమస్తమును కలవో, 9:10 అనుకుంటాను. ఎవని నిమిత్తమును సమస్తమును ఉన్నవో, ఎవని వలన కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఆ మహిమగల ఆ యొక్క అభిషేకము నీకు నాకు ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో బలి అయి ప్రాణం పెట్టి మరణించి ఆ సమాధిలోనికి వెళ్ళాడు. ఎవరిది ఆ సమాధి? నీ సమాధిని ఓడించడానికి యేసువారు ఆ సమాధిలోనికి వెళ్ళాడు. నా సమాధిని ఓడించడానికి ఆ యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలోనికి వెళ్ళి 3వ దినమున తిరిగి పునరుత్థాన మహిమతో ఆయన లేచి పిల్లలు చెప్తున్నాడు, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును. ఓ నా సహోదరులారా, మీరు చేయండి ఇక నా ఈ పరిచర్యనని ఆయన అభిషేకం ఇచ్చి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సాతాను గోడలు కూల్చే అభిషేకం, దుష్ట అంధకార చీకటి దురాత్మ శక్తుల ప్రభావము బంధించే అభిషేకం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ పునరుత్థాన దినము రోజున మనందరి మీదకి విడుదల చేస్తున్నాడు. అట్టి ఆత్మ అభిషేకముతో ఈ దినం ఈస్టర్ పండుగ జరుపుకుందుము గాక. దేవుడు పునరుత్థాన శక్తితో మనందరినీ నింపి ఆయన మహిమగల రాజ్యములో వారసులుగా అభిషేకించును గాక. స్తోత్రం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.